చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సౌండ్ కంట్రోల్లో పెట్టుకో. ఏ సౌండ్కు విజిలేస్తారో, ఏ సౌండ్కు పేపర్లు వేస్తారో మీకే క్లారిటీ ఉండదు. ఎస్, బాలకృష్ణ వచ్చేస్తున్నాడు. సాయంత్రం ప్రీమియర్ షోలతో దద్దరిల్లడానికి సిద్ధమవుతున్నాయి థియేటర్లు. బాలకృష్ణ దర్శకుడు బోయపాటి సీను కాంబినేషన్లో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం అఖండ దూసుకొచ్చేస్తోంది. విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద సంచలనాలు కూడా సృష్టిస్తోంది. తెలుగు రాష్ట్రాలలో ఇవాళ రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షోతో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతుంది ఈ సినిమా పైన అంచనాలకు తగ్గట్టుగానే అడ్వాన్స్ బుకింగ్స్లో కూడా సరికొత్త రికార్డు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లోనే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ఏకంగా 1,13,000 టికెట్లు అమ్మడవగా కేవలం హైదరాబాద్ నగరంలోనే బుక్ మై షో ద్వారా తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్ విలువ 3 కోట్లు దాటింది. ఇంకా ప్రీమియర్ షోల బుకింగ్ మొదలు కాలేదు. ఇక ఈ ట్రెండ్ చూస్తుంటే నైజాం ఏరియాలో ఒక సీనియర్ హీరో సినిమాకు రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ రావడం ఖాయమని ట్రేడ్ వర్గాలు కూడా అంచనా వేస్తున్నాయి. దేశీయంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అఖండ 2 హవా కనిపిస్తుంది. ఇప్పటి వరకు వరల్డ్ వైడ్గా ప్రీ సేల్స్ గ్రాస్ సుమారుగా 15.5 కోట్లను అధిగమించింది. ఇది కేవలం ఆన్లైన్ బుకింగ్స్ ద్వారా వచ్చిన లెక్కలు మాత్రమేనని, ఆఫ్లైన్ అమ్మకాలకు కూడా కలిపితే తొలి రోజు వసూళ్లు భారీ స్థాయిలో ఉంటాయని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకసారి వాయిదా పడిన ఈ సినిమా కోసం అభిమానులు ఇప్పుడు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండటంతో థియేటర్ల వద్ద సందడి వాతావరణం నెలకొంది. 5వ తారీఖు విడుదల కావాల్సినటువంటి ఈ సినిమా పలు కారణాల కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు మరలా రిలీజ్ అవుతున్నటువంటి సందర్భంలో, అంటే కొన్ని కారణాల చేత వాయిదా పడి మరలా ఇప్పుడు రిలీజ్ అవుతున్నటువంటి సందర్భంలో ఒక్కసారిగా హైప్ మరింతగా పెరిగింది. అప్పటికంటే కూడా అభిమానులు ఇక వెయిట్ చేయలేకపోతున్నారు. బాలయ్యను స్క్రీన్ మీద చూసి, బిగ్ స్క్రీన్ మీద చూసి విజిల్ వేసేందుకు, పేపర్లు వేసేందుకు థియేటర్లో సిద్ధమైపోతున్నారు. భారీ కటౌట్లతో థియేటర్ల వద్ద సందడి సృష్టించేందుకు ఇప్పటికే సిద్ధమైపోతున్నటువంటి పరిణామం 2 తెలుగు రాష్ట్రాలలో నెలకొంది. బాలయ్య విధ్వంసం ఏ రకంగా ఉండబోతుందో ఈరోజు రాత్రి చూడబోతున్నారు థియేటర్లో. పూర్తిగా మన దేశానికి సంబంధించినటువంటి సంస్కృతి సాంప్రదాయాలను మేళవించి అద్భుతంగా ఈ సినిమా లైన్ని తీసుకున్నట్టుగా కనపడుతుంది. ఒక అఘోరీ క్యారెక్టర్లో బాలయ్య చేసే అటువంటి విధ్వంసాన్ని అఖండాలో చూసాం. ఇప్పుడు దానికి 3 రెట్లు ఎక్కువగా పర్ఫార్మెన్స్ దీంట్లో ఉండబోతుంది. అంతే బలమైనటువంటి ఒక సందేశాన్ని కూడా ప్రజలకు ఇవ్వబోతున్నారనేటువంటి ఒక విషయం అయితే మనకు టీజర్లో కూడా బయటపడింది. దీంతో అఖండ 2 పైన ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఇతర భాషలలో కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఎందుకంటే నార్త్ ఇండియాలో కూడా కొంత డెవోషనల్ టచ్ ఉన్నటువంటి సినిమాలను ఎక్కువగా ఆదరించేటువంటి పరిస్థితి ఉంటుంది గతంలో వచ్చినటువంటి సినిమాలను బట్టి చూస్తే. కాబట్టి బాలయ్య సినిమా ఇప్పుడు పాన్ ఇండియా వ్యాప్తంగా విడుదలవుతున్నటువంటి మొదటి సినిమా. ఇతర రాష్ట్రాలలో కూడా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ రాబోతుంది. ఈ ప్రీమియర్ షోలో ఈరోజు రాత్రి కనుక అద్భుతమైనటువంటి టాక్ బయటకు వచ్చి ఆల్రెడీ ఫ్యాన్స్ హిట్ అని చెప్పేసి ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేసేసుకుంటున్నారు. బాలయ్యను చూస్తే చాలు ఆ యాక్టింగ్, ఆ పర్ఫార్మెన్స్కే హిట్ అయిపోయింది ఆల్రెడీ అంటున్నారు ఫ్యాన్స్. కానీ ఇక మిగతా ఆడియన్స్, నార్త్ ఇండియన్ ఆడియన్స్ కూడా ఒక్కసారి కనెక్ట్ అయిందంటే, ప్రీమియర్ షోతో ఒక్కసారి వాళ్ళకి కనెక్ట్ అయిందంటే దేశవ్యాప్తంగా కూడా ఈ సినిమా ఇప్పుడు సునామీ సృష్టించేటువంటి అవకాశం ఉంది. భారీ కలెక్షన్స్, బాలయ్య మొత్తం ఎంటైర్ కెరీర్లోనే చరిత్ర సృష్టించేటువంటి కలెక్షన్స్ దిశగా వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనా కూడా అఖండ 2 విడుదలకు సిద్ధమైపోయింది. మరికొన్ని గంటల్లోనే థియేటర్లో హల్చల్ చేసేందుకు, తమన్ మ్యూజిక్తో మంత్రం వేసేందుకు థియేటర్లో ఆల్రెడీ అంత సెటప్ అయిపోయింది. బాలయ్య అభిమానులైతే ఆ యొక్క కొన్ని గంటల సమయం ఎప్పుడైపోతుందని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ అడ్వాన్స్ బుకింగ్లతోటి కూడా రికార్డు నెలకొల్పుతున్నటువంటి అఖండ ఏ రకంగా ఉండబోతుందో, ప్రజల ఆదరణ ఎలా చూడగొనబోతుందో రేపటి వరకు చూడాలి.